ఈ టైటిల్ చూస్తుంటేనే ఇట్స్ ఎ గుడ్ మాస్ ఫిలిం, అందరిని అట్రాక్ట్ చేసింది. అలాగే జేపీ గారు చాలా సమర్థులైన ముందు టెక్నీషియను, తర్వాత మనిషి. నాకు తెలిసిన సెంటిమెంట్ ఏంటంటే, ఫస్ట్ పిక్చర్ డబ్బింగ్ చేసి హిట్ చేసిన ప్రతి నిర్మాత చాలా పెద్ద నిర్మాత అయ్యారు ఇప్పుడు దాకా నాకు తెలిసిన నిర్మాతలు అందరిలో కల్లా. ఇంకోటి ఏంటంటే, ఈ రోజుల్లో డబ్బింగు స్ట్రైట్ అనేది ఏమీ లేదు, అన్నీ టెక్నిక్ పెరిగింది కాబట్టి అన్ని స్ట్రైట్ పిక్చర్ తోటే లెక్క. ఈ సినిమాలో ఉండే క్యాస్టింగ్ నిజానికి చాలా పెద్ద క్యాస్టింగ్. డైరెక్టర్ అయితే మన హీరో కానీ హీరోయిన్ కానీ ప్రకాష్ రాజ్ గారు కానీ అందరూ. అందుకని ఇది స్ట్రైట్ పిక్చర్ కిందే మనంతా భావించాలి. ఈరోజు టెక్నిక్ పెరిగినప్పుడు మళ్ళీ తీయాలి మళ్ళీ చేయలేదు, ఒక లాంగ్వేజ్లో తీస్తే అన్ని లాంగ్వేజ్లో తీసినట్టే, అది నిర్మాతకు ఉండే వెపన్. అందుకని ఇది ఆల్మోస్ట్ స్ట్రైట్ పిక్చర్తో లెక్కే. దీని అట్మాస్ఫియరు, దీని టైటిల్, దీని క్యాస్టింగ్ చూస్తే ఇది చాలా పెద్ద బడ్జెట్ పిక్చర్ కింద మనం భావించాలి. అందుకని ఈ ఎఫర్ట్కి దీనికి మెయిన్ కావాల్సింది ఏంటంటే సక్సెస్. మనం ఎప్పుడు కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అది ఇది అని పడికట్లు చెరిపేసుకోవాలి. మన బార్డర్స్, మనకుండే స్పాన్ని తగ్గించుకోకూడదు ఎప్పుడు కూడా. ఎక్కడుండే ఆర్టిస్ట్ అయినా మన ఆర్టిస్టే అని భావించాలి. అప్పుడే భారతదేశం అంతా ఒకే సినిమా ఫీల్డ్ అవుతుంది, ఏ సినిమా అయినా భారతదేశానికి చెందింది అవుతుంది. అలాంటప్పుడే నిర్మాతకి స్పాన్ ఉంటుంది, ఇలాంటి నిర్మాతకి సక్సెస్ ఉంటుంది. జై హింద్. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి, తెలుగులో కూడా విజయవంతంగా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. ఈ సినిమా తమిళ్లో తీసిన తెలుగు సినిమా కింద లెక్కే, ఎందుకంటే ప్రభుదేవ మన డైరెక్టర్, హీరో సెన్సేషనల్ హీరో అక్కడ. ఇక నయనతార కూడా మన అమ్మాయే. ఈ సినిమా తమిళ్లో కూడా చాలా మంచి హిట్ అయింది, తెలుగులో వీళ్ళకి చాలా మంచి హిట్ అవ్వాలని. ఇప్పుడున్న కథలకి కొంచెం డిఫరెంట్గా ఉండే స్టైల్ ఆఫ్ సినిమా ఇది. డెఫినెట్గా సాహితీ ఈజ్ వెరీ సీనియర్ మోస్ట్ రైటర్. నాకు స్తోత్రపురం దొంగల నుంచి చాలా పిక్చర్లు చేశాడు. చంద్రబోస్ గారి గురించి ఇవాళ హార్ట్ కేక్. సో అలాంటి ఆయన కూడా ఈ సినిమాలు చేస్తాం, చాలా మంచి పరిణామం. ఈ సినిమా డెఫినెట్గా చాలా స్టేట్ సినిమా లాగా బాగా ఆడుతుందని నమ్మకం నాకు ఉంది. దీన్ని ఎంత ప్రమోట్ చేసుకుంటే అంత గొప్పగా ఆడుతుందని నా పర్సనల్ ఫీలింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్. థ్యాంక్ యూ. ఫిలిం మొత్తం చూశాను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మంచి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ మిస్ కాకుండాను, యూత్ జోవియల్గా ట్రెండీగా మంచి సాంగ్స్ కూడా ఫాస్ట్ బీట్ నెంబర్స్ ప్లస్ మెలోడీస్ మిక్స్ చేసి దేవి గారు అద్భుతంగా ఇచ్చారు మ్యూజిక్. మంచికి మననకి మర్యాదకి మారుపేరేటటువంటి జయప్రకాష్ గారు ఈ చిత్రాన్ని తన సుదీర్ఘ సినీ అనుభవంతో చక్కగా తీర్చిదిద్దారు. వారు భవిష్యత్తులో డబ్బింగ్ ఫిలిమ్స్తో పాటు మరిన్ని స్ట్రైట్ ఫిలిమ్స్ కూడా టేకప్ చేసి మంచి సక్సెస్ సాధించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ చిత్రంలో నా పూర్వాగములైన సాహితీ గారు భువన్ చంద్రతో కలిసి 2 పాటలు రాయడం జరిగింది. అందులో ఒక పాట నాకు బాగా ఇష్టమైన పాట, భావగర్భితంగా ఉంటుంది. హీరో పరిచయ గీతం. రాముణ్ణి బాణం అడిగా, కృష్ణుణ్ణి వేణువు అడిగా, భీముణ్ణి గద అడిగా, శంకరుణ్ణి శిఖరం అడిగా, కుమారస్వామిని నెమలడిగా, మీ అందరినీ అభిమానం అడిగా అనే పల్లవితో ఒక మంచి పాట రాశాను. మంచి పాట రాయడానికి అవకాశం కల్పించిన నిర్మాత శ్రీను గారికి, ఆయన పత్రికా రంగం నుంచి సినిమా నిర్మాణ రంగంలో అడిగెట్టారు. తప్పకుండా ఎన్నో విజయాలు సాధించాలని, ఈ సినిమా ఎంతో ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఈ చిత్రం వచ్చే నెల అంటే మే 6వ తారీఖులో రిలీజ్ చేయడానికి ఇప్పుడే పెద్దలు నిర్ణయించారు. ఆ విషయాన్ని సభాముఖంగా